Hello. Today I'm here to talk about some important things which is going on in our country right now. I'm requesting everyone, each and every citizen of our country, to pray for the people who are risking their lives at the border, rather than posting and circulating the stupid things of this andhbhakts or secularism. ఈ వర్డ్స్ ఈ సెక్యులర్ వ్యూస్ ఉంటాయి చూడండి కొన్ని పీపుల్వి, అది అంతా సర్క్యులేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సి బీయింగ్ సెక్యులర్, ఐఎమ్ రియల్లీ అసలు నాకు ఆ సెక్యులర్ అనే వర్డ్ డిక్షనరీ నుంచి తీసేయాలి. బికాస్ దో సెక్యులర్ పీపుల్ అండ్ సెక్యులర్ వ్యూస్, సెక్యులర్ థాట్స్ ఇవన్నీ ఓన్లీ మన ఇండియాలోనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ కర్మ అనుకుంటా. ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. బికాస్ ఈ సెక్యులర్ థాట్స్ కూర్చొని పీస్ కావాలి, లేకపోతే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళని అనొద్దు, వాళ్ళు కాదు కదా చేసింది, టెర్రరిజం అంటే పాకిస్తాన్లోనే ఉంది, వాళ్ళనే చేయాలి, వాళ్ళని కూడా ఫైట్ చేయొద్దు, ఈ పిచ్చి పిచ్చి థింగ్స్ ఉన్నాయి చూడండి. అవన్నీ వెళ్ళి వేరే కంట్రీలో కూర్చొని ఆ పీసు అవన్నీ ఆ స్టేట్మెంట్స్ పాస్ చేయండి. అప్పుడు ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఆ కంట్రీ వాళ్ళు మిమ్మల్ని స్పేర్ చేస్తారేమో. లెట్స్ సీ, జస్ట్ గో టు దట్ సైడ్ ఆఫ్ ద లైన్ అండ్ దెన్ టాక్. ఇక్కడ ఇండియాలో ద బ్యాడ్ థింగ్ ఇస్ దట్ వీ ఆర్ గివింగ్ మోర్ స్పేస్. అంటే కాన్స్టిట్యూషన్ మనకు చాలా స్పేస్ ఇచ్చింది. ఎంత స్పేస్ అంటే మన 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 కంట్రీలో కూర్చొని మన కంట్రీ బెనిఫిట్స్ తీసుకు